హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న చేపలు పులుసు వండుతున్నా. ఈ చేపలు బాగా చిన్నగా ఉన్నాయి. ఇవి చేపలు హాఫ్ కేజీ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా. ఈ క్లీన్ చేయడానికే చాలా టైం పట్టింది. 2 ఉల్లిపాయలు తీసుకున్నా. నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నా. 3 పచ్చిమిర్చి తీసుకున్నా. కొత్తిమీర కొంచెం తీసుకున్నా. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, పావు టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ మసాలా పొడి తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఈ చిన్న చేపల పులుసు చాలా బాగుంటుంది. బాలంతలకు కూడా పాలు పడతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అట్లనే పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ చేపల పులుసు అన్నం, జొన్న రవ్వ, రాగి సంకటి ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది కూర. కలపడం అయిపోయింది. చింతపండు రసం తీసుకొని ఇందులో పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి చింతపండు రసం తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. పులుపు ఎక్కువ ఉంది. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పులుసు మసలనివ్వాలి. మూత తీసి చూద్దాం. పులుసు అంతా మసులుతుంది. ఇప్పుడు ఇందులో చేపలు వేసుకోవాలి. ఈ చేపలు బాగా చిన్నగా ఉన్నాయి కదా, ఇట్లా పులుసు మసిలేటప్పుడే వేయాలి. ముందుగానే వేస్తే ఈ చేపలన్నీ మొత్తం గుజుగుజు అయిపోతాయి. ఈ చేపలు మొత్తం వేసుకున్నాక నిదానంగా కలుపుకోవాలి. చేపలు మసిలే పులుసులోనే వేసినాం కదా, ఆల్రెడీ సగం ఉడుకుతాయి ఇవి. ఇవి కొద్దిగా మసులితే చాలు. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. మసాలా పొడి వేసుకున్నాక పైనే కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని పైనే కలుపుకోవాలి. ఈ చిన్న చేపలు కడగడమే లేట్ అయ్యిద్ది. వండుకోవడం మటుకి ఈజీగానే ఉంటుంది. అయిపోయిందండి చిన్న చేపల పులుసు. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.